నమస్కారం స్నేహితులారా, ఇప్పటి మా వీడియోలో మనం తపాలా శాఖలో అమలు చేస్తున్న ఐటీ 2.0 సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. మార్పులు ఎక్కడ జరిగాయి, కొత్త చాతుర్యం ఏంటి, ఇంకా ఎందుకు చాలా చోట్ల ఇది విఫలమైందనే చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాలు ఒక్కొక్కటిగా చూద్దాం. ఐటీ 2.0 అనేది తపాలా శాఖలో పాత సిస్టమ్ను మోడర్న్ టెక్నాలజీతో అప్గ్రేడ్ చేసిన కొత్త వర్షన్. ఇది ప్రధానంగా స్పీడ్, సెక్యూరిటీ మరియు స్మార్ట్ డెలివరీ కోసం రూపొందించబడింది. మొదట్లో ఈ సిస్టమ్ వల్ల ప్రతి ట్రాన్సాక్షన్ వేగంగా అవుతుందనే నమ్మకం అందరిలో ఉంది. ఫాస్ట్ డేటా సింక్, మొబైల్ యాప్ సపోర్ట్, సెంట్రలైజ్డ్ సర్వర్ కనెక్షన్, డిజిటల్ సిగ్నేచర్ వెరిఫికేషన్, ఈ ఫీచర్లు వర్క్ఫ్లో సింపుల్ చేసి కస్టమర్లకు సర్వీస్ మెరుగుపరచడమే లక్ష్యం. ఐటీ 2.0 వల్ల కొన్ని చోట్ల ఉద్యోగులు పనిని వేగంగా పూర్తి చేస్తున్నారు. ఉదాహరణకు పార్సిల్ ట్రాకింగ్ రియల్ టైంలో రావడం, బుకింగ్ రసీదులు వెంటనే ప్రింట్ అవ్వడం, ఇంకా సిస్టంలో తప్పులు తగ్గడం. కానీ వాస్తవ పరిస్థితి అంత బాగాలేదు. చాలా చోట్ల సిస్టమ్స్లో సర్వర్ డౌన్, నెట్వర్క్ కనెక్టివిటీ సమస్యలతో ఇబ్బందులు వస్తున్నాయి. దీనివల్ల కస్టమర్లు లైన్లలో వేచి ఉండాలి, ఉద్యోగులు ఒత్తిడిలో పనిచేయాలి. ఈ సమస్యలపై చర్చలు మొదలయ్యాయి. మార్పు మంచిదే కానీ అమలు సరిగా జరగాలి అని అందరూ అంటున్నారు. మొత్తానికి ఐటీ 2.0 ఒక మంచి ఆలోచన. కానీ దీని ఫలితం పూర్తిగా రావాలంటే టెక్నికల్ సమస్యలు త్వరగా పరిష్కరించాలి. మనం చూడాలి తపాలా శాఖ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో. మీ అభిప్రాయం ఏమిటి? ఐటీ 2.0 మీ దగ్గర ఎలా పనిచేస్తుంది? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పోస్ట్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.